అరుణ గారు. సార్ మీకు ప్యానెల్‌లో పెద్దలకి, వీక్షకులకు నమస్కారం సార్. నమస్కారం అండి. గోండా యాక్ట్, గ్రామ స్వరాజ్యం 2 చాలా క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం అంటే అక్కడ కాపీ కొట్టారట. గోండా యాక్ట్‌లో చాలా దారుణాలు గతంలో జరిగినాయట. ఇప్పుడు అవి జరగకుండా చూడాలట. సార్ లక్ష్మణరావు అన్నగారు ఎప్పుడు ఏం మాట్లాడినా నాకెందుకో నవ్వొచ్చిద్ది. కానీ అయినా నవ్వొచ్చినా సరే ఈసారి మాత్రం క్లారిటీగా ఆన్సర్ చేస్తాను. ప్రతిసారి ఏం పథకం చేసినా, ఏ విషయం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారని చెప్పేసి మాట్లాడుతున్న లక్ష్మణరావు అన్నకి ఒకటే క్వెషను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెన్షన్ పథకం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేశారా? విద్యా వ్యవస్థలో స్కాలర్‌షిప్ విధానం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా? జగనన్న బొమ్మలు వేసుకొని మరీ స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా? అలాగే ప్రతి చోట రేషన్ వ్యాన్లు తిప్పారు. అవి రేషన్ వ్యాన్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు రేషన్ తీసుకోలేదా? పిల్లలకు పుస్తకాలు, యూనిఫార్మ్‌లు అని చెప్పేసి స్టార్ట్ చేసిన విషయము బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్‌లో పేదరికంలో ఉన్న పిల్లలు అటువంటి ఎవరు అవి తీసుకోలేదా? ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరో ఒక మహానుభావులు స్టార్ట్ చేస్తే దాన్ని ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపాయికి ₹2 పెంచుకుంటూ ఒక విడతకి 2 విడతలుగా ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సోమరులుగా చేయడానికి ప్రధానంగా ఇక్కడ ప్రజల్ని ఉద్ధరించడానికి కాదు. ఫ్రీబీస్ వల్ల ప్రజలు సోమరులే అవుతారు తప్ప దానివల్ల వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏముండదు. ఇంకా రాష్ట్రం అప్పులు వెళ్తది. అధిక ధరల భారం ప్రజల మీద పెరుగుతుంది. దాన్ని మేము కాదనలేము. ఎందుకంటే అన్నా క్యాంటీన్ వల్ల ఏమవుతారు సిస్టర్? అన్నా క్యాంటీన్ వల్ల ఏమవుతారు? నేను చెప్పేది మాట్లాడినాడు ఫస్ట్. మీరు ఓకే, ఓకే, మాట్లాడాల్సిన ఓకే. నేను కంప్లీట్ ఏదో చేయండి. చెప్తాను. ఫ్రీబీస్ వల్ల ఇప్పుడు ₹1 ఉన్నది ₹10 రేట్ అనేది పెరుగుతూ వచ్చింది తప్ప ప్రజల మీద ఎవరిని ఏమి ఉద్ధరించింది లేదు. కానీ ప్రజలే వాటికి ఆకర్షితులు అవుతున్నప్పుడు నాయకులను కూడా తప్పు పట్టడానికి లేదు, పార్టీలను కూడా తప్పు పట్టడానికి లేదు. ప్రజలే ప్రధానంగా ఫ్రీబీస్‌కి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు 2000 ఇస్తే నువ్వు 4000 నీకు కోటేస్తావు అన్న కాన్సెప్ట్ ప్రజల్లో వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు నాయకులు కూడా మనం నాయకులను తప్పు పట్టడానికి, పార్టీలను తప్పు పట్టడానికి కూడా ఛాన్స్ లేదు.